మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ ఈరోజు మాకు సీజన్స్ అవి మర్చిపోలేము ఫ్రెండ్స్. జంగారెడ్డి కూడా వచ్చిన వారికి అన్న క్యాంటీన్ ఎక్కడైనా కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. జంగారెడ్డిగూడెం అయితే వచ్చేసామండి మున్సిపల్ ఆఫీస్కి. ఇదే మున్సిపల్ ఆఫీసు. ఇప్పుడు వెళ్ళి మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్కడ పెట్టి తిరుగు, ఎండ బాగా ఎక్కువగా ఉందా? బాయ్ చెప్పా. ఎండ బాగా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుందాం. నడు చెప్పేసుకెళ్ళిపోవచ్చు. నడు ఎక్కడ బాయ్ చెప్పరా. 5 స్టేర్లు పైన మున్సిపాలిటీ ఆఫీస్లో 5 స్టేర్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం మా విక్రమ్ ఆడుకుంటున్నాడు. ఆడికి గాలిపి దెబ్బ తగిలేసింది, సగ్గా ఆడుకుంటున్నాడు. లోపల అప్లికేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు పిలిచాక మనం సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ ఎలాగా ఫస్ట్ కార్డ్ నుండి స్టార్టింగ్ కార్డ్ నుండి మనకి ఎలాగొస్తుంది అన్నదే పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలో ఏంటన్నదే మీకు కొత్త వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. మా ఎకరంకి అయితే గాలుపు దెబ్బ కొట్టేసింది. కొంచెం మంచినీళ్ళు ఎట్టేస్తాం. మంచినీళ్ళు గాలుపు కొట్టేసింది. ఎండ అయితే ఈరోజు చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. బట్టి చూడలేదా? ఎలా ఎలా ఇటు చూడండి ఇద్దరు, ఇటు చూడు. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు వాన వచ్చి ఉడికేసింది. మంచినీళ్ళు దాకా ఎనర్జీ వచ్చింది ఫ్రెండ్స్. హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ. ఇప్పుడు దాకా సుక్కుపడి ఫ్రెండ్స్. ఎండ పిల్లల్ని తీసుకురాకూడదు. అందరికి హాయ్ అన్నాడు. ఇంటికాడ చూసేవాళ్ళు లేక ఇవాళ తీసుకొచ్చాం. చేతులు కూడా వీటెక్కిపోయినాయి ఫ్రెండ్స్ గాలుపు దెబ్బకి. పిలుస్తారు. అప్లికేషన్ లోపల ఇచ్చాం. స్టార్టింగ్ కాడ నుండి మామూలుగా అప్లికేషన్ మేము ఎలా పెట్టాం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకున్నాం అన్నది మీకు కొంచెం వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇప్పుడు వచ్చిందండి. మన మున్సిపాలిటీ ఆఫీసులో బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలన్నది మీకు చూపిస్తాను. ఇదైతే బర్త్ సర్టిఫికేట్ అనేది మా రెండో బాబుది. ఇదేమో అప్లికేషను. మన బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మన బాబు పుట్టిగానే సంవత్సరంలోపు తీసుకోవాలి ఫ్రెండ్స్. సంవత్సరంలోపు దాటిన తర్వాత మనం నోటరీ చేయించాలి. అదే సంవత్సరం లోపు అయితే మన మున్సిపాలిటీ ఆఫీస్ రాగానే వాళ్ళ అప్లికేషన్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది అప్లికేషను. ఇందులో ఫస్ట్ కాలంలో బాబు యొక్క తండ్రి నేమ్ రాయాలి సార్, రాయాలి. తర్వాత అడ్రస్, తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత ఇదే కాలంలో కిందకు వస్తే యాక్చువల్లీ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్న కాలం కూడా బాబు పుట్టిన డేట్ రాయాలి. తర్వాత కింద బాబుకి ఏం పేరు పెడుతున్నాం అన్నది రాయాలి ఫ్రెండ్స్. రాసి మన సంతకం పెట్టి మన ఫోన్ నెంబర్ వేసి ఇవ్వాలి. అప్లికేషన్ అయితే ఇది 1 ఇయర్ లోపు అయితే మనం నోటరీ చేయాల్సిన అవసరం లేదండి. అదే 1 ఇయర్ దాటితే కంపల్సరీగా నోటరీ చేసేవాళ్ళి. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ 20 రూపాయలు మనం స్టాంప్ పేపర్ ఇచ్చుకెళ్ళి మళ్ళీ దాని మీద మ్యాటర్ రాపిచ్చి లాయర్ గారికి ఇస్తే ఆ లాయర్ గారు సంతకం గట్రా పెట్టి ఆన్లైన్ చేసి మనకి ఇస్తారు.
అది తీసుకుని మన మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే అప్పుడు మనకి ఇస్తారు ఫ్రెండ్స్. మనకైతే మన బాబుకి 1.5 year అయింది. మనం నోటరీ చేయించాం 10 రోజుల ముందు. ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఈరోజు మనకు వచ్చింది. ఈ వీడియో ఎవరన్నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలో అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మేము చేస్తున్నాం. మేము 3 సార్లు 4 సార్లు దిగాం. అందుకని ఉపయోగకరంగా ఉంటుంది తెలవని వాళ్ళకని ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది, వెళ్దాం. నేర్చుమైపోడు. కచ్చిపు కట్టి తలకి అగ్గి గాలి. ఎండ బయట విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. అందుకనే గాలుపు దెబ్బ తాగకుండా కట్టేద్దాం. ఎంత బాగా కట్టించుకున్నాడుగా. నీకు రంగారెడ్డి కూడా వచ్చిన వారికి అన్న క్యాంటీన్ ఎక్కడైనా కంప్యూటర్ పడాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన అక్కడ కొత్తగా కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరిగినట్లేదు. అన్న క్యాంటీన్ ఆగస్టు 15కి ఓపెన్ అవుద్దండి ఫ్రెండ్స్. ఇది అది అన్న క్యాంటీన్ కొత్తగా రంగులు వేస్తున్నారు. ఇక్కడ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రై పెట్టుకోవడానికి వెళ్తాం. ఫ్రెండ్స్ మున్సిపాలిటీ ఆఫీస్ నుండి బయటకు వచ్చేటప్పటికి మా గొంతుకులు ఎండిపోతున్నాయి. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ అండి చలివేంద్రం పెట్టించారు ఫ్రెండ్స్. చాలా మంచి పని. ఇదిగోండి మా దాహం. ఇప్పుడు ఇందాక అక్కడ తాగ చాలేదు, ఇప్పుడు తాగుతున్నాం. మహేష్ బాబు ఫ్యాన్స్ మజాకా ఫ్రెండ్స్. చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇదిగోండి 3 కూలింగ్ క్యాన్లు పెట్టారు. చాలా అంటే చాలా మంచి పని ఫ్రెండ్స్. బయటకు వచ్చేటప్పటికే ఈ ఎండకే మాకు మళ్ళీ వాటర్ అయిపోయినాయి. నాకు కూడా పెట్టు. నిజంగా ఫ్రెండ్స్ ఇంత రద్దీగల ప్లేస్లో ఇక్కడ చలివేంద్రం ఉండాలి ఫ్రెండ్స్. అలాంటి ఐడియాలు కూడా మా ఇంట్లో ఫ్యామిలీగా వస్తాయి. యాక్చువల్లీ ఇది చాలా మంచి పని. చూడండి చక్కగా సెంటర్ కూడా వేసారు. వర్షం వచ్చినా ఎండ వేసినా ఎంతోమంది దావలు చెప్తే మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ చేసుకోండి. కేక్ తిన్నాం, సెల్ఫ్ షాప్ వచ్చాం. కూడా